తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీరు పనిచేస్తున్న సమయంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉండేది గతంలో. కానీ ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగాను అందరి యొక్క మన్ననలు పొందడంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ధన లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు, వ్యాపార విస్తరణకు కూడా చాలా చక్కగా అనువుగా ఉండబోతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. విడిపోయిన వారు ఎవరైనా సరే తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మాటలు కూడా జరిగేందుకు, కమ్యూనికేషన్ ఎక్కువ పెరిగేందుకు అవకాశం గోచరిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అదృష్ట శాతం 8, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే నెంబరు 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉంటుంది తప్ప ఎటువంటి డైలమా అనేది ఈ రోజు మీకు కనపడదు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు, స్నేహితుల దగ్గర నుంచి మాత్రం కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎంత కిత్తండి కిన్ను స్నేహితులైనా సరే ఈ రోజు వారితో టచ్ మీ నాట్ లాగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం కానీ, లేదా ఆ స్వామివారి 108 నామాలు పూజ చేసేటప్పుడు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబరు 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు కుటుంబంలో శుభవార్తలు, పనుల్లో విజయాలు, ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా మొదలు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే ధనలాభ సూచన గోచరిస్తోంది. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు కొంత మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తున్నాయి తప్ప చెప్పుకోదగినటువంటి ఫలితాలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి మీ ఇంట్లో కానీ లేదా అంటే దేవాలయంలో కానీ పాలను, బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ అదృష్ట శాతం 92గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 7గాను తెలియపరచడం జరిగింది. అయితే ఈరోజు ఓవరాల్గా చూసినట్టయితే కనుక కర్కాటక, తుల, మీన రాశులకు అత్యంత శుభప్రదము. అయితే మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, శుభ సమయము. ఏ పని అంటే ఈ 12 రాశుల వాళ్లకు ఈరోజు ఏ పని మొదలు పెట్టాలన్నా ఉదయం 8:30 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల్లోపే, ఈ సమయంలోనే మీరు ఏ మంచి పని స్టార్ట్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.